చేర్చి ఒక చిన్న మందగా చేర్చి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను మన సప్లికేషన్స్ను దేవుని యందు ఉంచడానికి మనకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవదేవునికి వేలాది స్తోత్రములు. ఈరోజు ప్రార్థన పూర్వకంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 దాకా ధ్యానం చేద్దామని ప్రేరేపింపబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 దాకా చదువుకున్నాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి వారికి ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రార్థన చేసుకున్నాము. ప్లీజ్ ప్రే విత్ మీ. పరలోకమందున మా తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా. అయ్యా మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మా కొరకు మీరు నాయన చెప్పసఖ్యము కానటువంటివి జరిగించి ఉన్నారు. అయ్యా మమ్మల్ని మీరు రూపించి ఉన్నారు తండ్రి. మాతో సహవాసము కోరుకొని ఉన్నారు. మేము పాపంలో పడినను తండ్రి మీరు మమ్మల్ని పైకి లేవనెత్తి ఉన్నారు. మీ యొక్క ప్రాణమును, మీ రక్తమును, మీ శరీరమును మా కొరకు దారపోసి నాయన మమ్మల్ని మీరు లేవనెత్తి ఉన్నారు తండ్రి. మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. అయ్యా మా స్తుతుల మీద ఆసీనుడు అవ్వాలని మీరు ఇష్టపడుచు ఉన్నారు. అయ్యా మాతో మీరు కమ్యూనికేషన్ కలిగి ఉండాలని మీరు ఇష్టపడుచు ఉన్నారు. మాతో ఫెలోషిప్ కలిగి ఉండాలని మీరు ఇష్టపడుచు ఉన్నారు. అయ్యా మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. తండ్రి స్తోత్రం నాయనా. ఈ యొక్క వాక్య ధ్యానములో మీ రెక్కల కింద మమ్మల్ని మరుగు చేసి మీరే మాతోటి మాట్లాడండి. మీ మాటలు వినాలని మేము ఇక్కడ చేరి ఉన్నాము. మా మాటలు కాదు, మీ మాటలు వినాలని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయ్యా మాతోటి మాట్లాడండి. మాట్లాడే దేవుడు మీరే, జీవం గల దేవుడు మీరే. అయ్యా మీ మాటలు నిత్య జీవపు మాటలు, అవి మాకు కావాలి. అయ్యా మీ యొక్క నిత్య జీవంలోనికి మేము రావాలని మేము ఇష్టపడుచు ఉన్నాము. సహాయం చేయండి నాయన. మీరే మాతోటి మాట్లాడండి. మా యొక్క చెవులకు వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభువా. నాయన పరిశుద్ధాత్మదేవ మా హృదయంలోనికి వచ్చి మాకు మీ యొక్క వాక్కును నాయన విశదీకరించండి తండ్రి. సహాయం చేయండి. యేసునామమున ప్రార్థించి మీకు అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో చదవబడిన వాక్యం ప్రేయర్. ఈరోజు కాన్సెప్ట్ ప్రేయర్ కదా. సో ప్రేయర్ ఏ విధంగా చేస్తాము, వాట్ ఈస్ ద ప్రేయర్, అండ్ గాడ్ దేవుడు మన కొరకు ప్రేయర్ ఏ విధంగా ప్రేయర్ చేయాలి, వై గాడ్ వాంట్స్ అస్ టు ప్రే, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద బైబుల్ దట్ ప్రేడ్, అండ్ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దే గాట్ అనేది మనం ఈరోజు చూద్దాము. సో ద ప్రేయర్, మనకి బైబుల్ చెప్తుంది ప్రేయర్ అనేది దేవునితో కమ్యూనికేషన్, దేవునితో ఇంటరాక్షన్, అండ్ దేవునితో మన యొక్క సహవాసము అనేది నా బైబుల్ చెప్తుంది మనకు. అండ్ ఆల్సో ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రేయర్ ఆల్సో సేయింగ్ ఏ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ఏ పర్సనల్ ప్రేయర్ ఈజ్ ఏ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ఒక దేవునితో మనకి ఒక సంబంధము, ఒక మనం ఏదన్నా సంతోషంలో ఉన్నా, దిగుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, మన స్థితి ఏదైనా కానీ దేవునితోటి మనం ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి అనేది ప్రేయర్ అనమాట. సో ఈ ప్రేయర్లో మనం మన యొక్క రిక్వెస్ట్లు తీసుకుని వస్తాము, ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము, మన యొక్క పాపాలు ఒప్పుకుంటాము, ఇతరులకు ఉన్న ప్రాబ్లమ్స్లో వారి యొక్క ఇంటర్సెషన్ ప్రేయర్ చేస్తాము, తర్వాత దేవునికి స్తుతులు అప్పగిస్తాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తాము. ఇవన్నీ దేవునితోటి మనం కలిగి ఉండటం అన్నమాట. మొదటగా జెనిసిస్ చాప్టర్ 4 వర్స్ 26 చూస్తే, జెనిసిస్ చాప్టర్ 4 వర్స్ 26లో మొట్టమొదటగా దేవునితో ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అక్కడ ఉంది. మనందరం యాక్ట్స్ లో దేవుని గురించి ఆరాధన అని అనుకుంటాం, కానీ
ఇక్కడ క్లియర్గా ఆదికాండము 4వ అధ్యాయము 26 నుంచి ఉంది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇంగ్లీష్లో చూస్తే టు సెత్ ఆల్సో ఎ సన్ వాస్ బోర్న్ అండ్ హీ కాల్డ్ హిజ్ నేమ్ ఎనోష్. At that time, people began to call upon the name of the Lord. ఇంగ్లీష్లో కాల్ అని ఉంది. పీపుల్ బిగాన్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని. 2 మాటలు చాలా బాగున్నాయి. కాల్ అంటే మనం ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఎవరితోటన్నా మాట్లాడని ఇష్టం కలిగినప్పుడు మనం వారికి కాల్ చేస్తూ ఉంటాం కదా. సో ప్రార్థన కూడా అలానే దేవునితోటి మన యొక్క సహవాసం కలిగి ఉండటం, మన యొక్క విన్నపము చెప్పటం, మన యొక్క బాధను దేవునికి చెప్పటం అన్నమాట. సో దేవుడు అది ఎందుకు దేవుడికి అన్ని తెలుసు కదా. యేసుక్రీస్తే అంటాడు ఏమనంటే, పరలోకమందున్న మీ తండ్రి మీరు అడక్క ముందే ఆయనకు అన్ని తెలుసు కదా అని అన్నారనమాట. అయినా కానీ దేవుడు మనల్ని ప్రార్థన చెయ్యమని అడుగుతున్నాడు. ఎందుకని అంటే అదొక దేవునితోటి మన యొక్క రిలేషన్షిప్, మన యొక్క ట్రస్ట్ దేవునితోటి ఉండటం అన్నమాట. సో మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు, ఎస్పెషల్గా పిల్లలు ఎప్పుడన్నా నానా నాకు ఇది కావాలని ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు వాళ్ళ బర్త్డేలు అప్పుడు కానీ, క్రిస్మస్ అప్పుడు కానీ. తర్వాత ప్రతిసారి ఎవ్రీడే వాళ్ళు దే విల్ బ్రింగ్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్, ఐ వాంట్ దిస్ నానా అని. మనం ఎప్పుడైతే అది చేస్తామో వాళ్ళు ఇచ్చింది అది సహేతుకంగా ఉన్నది అని మనం ఆలోచించి వాళ్ళకి ఏదైతే ఇస్తామో వాళ్ళు అడిగింది, వాళ్ళతోటి మనకి డిపెండెన్సీ పెరిగిద్ది. ఎస్ నానా కెన్ గివ్, మై డాడ్ కెన్ గివ్ వాట్ ఎవర్ ఐ ఆస్క్ అనేది వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య. సో దేవుడికి కూడా అది కావాలి, ఆ ట్రస్ట్ అనేది కావాలన్నమాట. ఆ దేవునికి అన్నీ తెలుసు, మన ఫ్యూచర్. హలో, దేవునికి తెలుసు మన ఫ్యూచర్ ఏంది, లేకపోతే మనకి ఏది అవసరము ఏది అనవసరము అవన్నీ దేవునికి తెలుసు. అయినా కానీ దేవునికి కావాల్సింది మనతోటి సహవాసము, ఆయన ట్రస్ట్ కావాలి. దేవునికి మనకి మధ్య ట్రస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఫెయిత్, ప్రేయర్లో ఫెయిత్ కూడా ఉండాలన్నమాట. విశ్వాసము, ఖచ్చితంగా విశ్వాసంతో దేవుడిని అడగాలి. మన పిల్లలు కూడా మనం కొన్నిసార్లు అది ఇబ్బందికరమైన అడిగినా కానీ వీడియో గేమ్స్ లేకపోతే ఇంకొకటి మనం వాళ్ళకి అవసరమా కాదా అనేది ఆలోచిస్తాము. అది అవసరమైతేనే మనం తీసిస్తాము. కానీ దేవుడు కూడా అట్టానే మనం అడిగినవన్నీ మనకి ఇస్తానంటున్నాడు, కానీ వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం అది దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అనేది కూడా ప్రేయర్ చేయాలి. నేను చాలాసార్లు అట్టనే అడిగాను, కొన్ని దేవుణ్ణి అడిగి అది పొందుకున్నాను, కానీ దాని తర్వాత కొన్నిసార్లు మనశ్శాంతి ఉండదు అనమాట వాటితోటి. అందుకని నేను తర్వాత నా ప్రేయర్ చేసే విధానాన్ని మార్చుకున్నా. ఏదైతే అడుగుతానో ఆ ప్రేయర్లో, దేవా ఇది దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ వస్తే అది నువ్వే చూసుకోవాలి. ఈ ప్రేయర్ నేను అడుగుతున్నాను, ఇది లోకరీత్యా ఉండే ప్రేయర్ అంటే అది లోకరీత్యా కాదు, కానీ అది అవసరం ఆ టైంకి, మార్కెట్ స్టాండర్డ్ అనమాట. సో ఇది అవసరము కాబట్టి దేవా ఇది నాకు ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు అది ఇచ్చాడు. సో దాని నుంచి కూడా కాన్సిక్వెన్సెస్ రాకుండా దేవుడు మనల్ని తప్పించాడు అనమాట. తర్వాత ప్రార్థన ఎలా చేయాలని యేసుక్రీస్తు మనకి చూపించాడు. సో ప్రార్థన చేసేటప్పుడు మాథ్యూ 6:9 ప్రార్థన ఏ విధంగా ఉంది, పరలోకమందున్న మా తండ్రి అని స్టార్ట్ చేశాడు అనమాట యేసుక్రీస్తు. పరలోకమందున్న మా తండ్రి అంటే మనం మన పేరెంట్స్ తోటి ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి దేవునితోటి. ఆయనే మనల్ని సృష్టికర్త, ఆయనే మనల్ని రూపించాడు, ఆయనే మన తండ్రి మన తల్లి అని యేసుక్రీస్తు ఆయనే దేవుడు అయ్యుండి కూడా ఆయన పరలోకమందున మా తండ్రి అని అనేక సార్లు ప్రార్థన చేశాడు అనమాట. సో అది ఎందుకంటే ఆయన మానవ రీత్యా ఉన్నాడు కాబట్టి మానవ రీత్యా ఉండాల్సిన దాని కొరకు ఒక మానవుడిగా తండ్రి దేవుడిని అడిగాడు అనమాట యేసుక్రీస్తు. ఆ ట్రస్ట్, డిపెండెన్సీ అనేది మనకు చూపించాడు. యేసుక్రీస్తు బ్యాప్టిజం కూడా తీసుకొని చూపించాడు కదా మనకి. సో అలానే ఇది కూడా తండ్రి దేవుణ్ణి
పలుమార్లు అడిగాడు అనమాట. మై ఫాదర్ ఇన్ హెవెన్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, టేక్ అవే దిస్ కప్ అని. తండ్రి నీ చిత్తం అయితే ఈ యొక్క గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించుము అని సిలువ ధ్యానాల్లో మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు దేవుణ్ణి ఆ యొక్క సిలువలో అంతకుముందు గెత్సెమనే తోటలో నీ చిత్తం అయితే ఈ యొక్క గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించుము అని యేసుక్రీస్తు అడిగినట్టుగా ఉన్నాడు. తర్వాత స్టిఫెన్ కూడా నీ చిత్తం అయితే దేవా ఈ యొక్క ప్రాబ్లం నుంచి నన్ను తొలగించుము, నీ చిత్తం అయితే ఇక్కడ నుంచి తప్పించుము అని కూడా స్టిఫెన్ ప్రార్థన చేసినట్టుగా ఉన్నాడు. తర్వాత ద ప్రేయర్ ఆఫ్ ఉమన్ హూ ఆర్ ద ప్రేయిడ్ గాడ్ అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ హన్నా ప్రేయర్ చూస్తే తనకి పిల్లలు లేకుండా ఉండగా హన్నా చర్చిలోకి వెళ్ళి ఫస్ట్ శామ్యూయల్ 1:2లో తను ప్రార్థన చేస్తుంది అనమాట. పెద్దగా ఎలుగెత్తి మరీ ప్రార్థన చేస్తుంది. అక్కడున్న ప్రవక్త కూడా ఇవేమన్నా మద్యం దాగి వచ్చిందా అని అనుకుంటా ఉంటాడు అనమాట. సో అంతగా తన యొక్క బాధను, తను పోయే మానసిక వేదనను, పిల్లలు లేకుండా ఉండటం అనే యొక్క దాని గురించి పిల్లల కోసం తను ఎంతో గోజాడి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. తర్వాత మదర్ మేరీ గురించి కూడా చూస్తే తను ఆ యొక్క ప్రేయర్లో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెప్తుంది అనమాట. లూక్ 1:46-55లో ఒకసారి చూద్దాము. Luke 1:46-55. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. సో ఇక్కడ వెన్ ఏంజల్ అపియర్ టు మేరీ, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు నువ్వు సర్వోన్నతిని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద అధికారము తరతరములు ఉండును అని మేరీతో చెప్తున్నప్పుడు, మదర్ మేరీ తోటి మేరీ చాలా సంతోషపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉందన్నమాట. సో మొదటగా దేవుని తోటి మనం రిలేషన్షిప్ కలిగి ఉండాలి. తర్వాత దేవుడిని మనం వేడుకొని అడగాలి మన యొక్క బాధల్లో. ఆ తర్వాత మదర్ మేరీ లాగా మనం కృతజ్ఞతాస్తుతులు మన ప్రార్థనలో చెప్పాలన్నమాట. తర్వాత దెబోరా కూడా తను జడ్జెస్ 5లో తన యొక్క ప్రార్థన వినిపిస్తుంది. తన యొక్క ప్రార్థన లీడర్షిప్ గురించి, తర్వాత కావెనెంట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ గురించి, తర్వాత తను దేవుణ్ణి వర్షిప్ చేస్తుంది అనమాట అక్కడ. అండ్ అక్కడ దేవుణ్ణి షీ అక్నాలెడ్జెస్ గాడ్ ఈజ్ ద వారియర్ అని, గాడ్ యాజ్ ద ట్రూ వారియర్ అండ్ హీ ఈస్ ద జడ్జ్ అని దెబోరా కూడా తను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది అనమాట. ఇంకా హాగర్ను గురించి కూడా చూసాం మనం. హాగరు తను జెనిసిస్ 16లో 16 and 21లో తను అబ్రహాం నుంచి దూరం అయినప్పుడు, అబ్రహాము హాగర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు అక్కడ తను, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు నా కొడుక్కి దిక్కెవరు లేరని తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూతగా దేవుడు వచ్చి అక్కడ తనతోటి మాట్లాడతాడు అనమాట. అప్పుడు మాట్లాడినప్పుడు ఆమె ఏమంటది, ఆమె ఈజ్ ఎల్ రోయి అంటే ఆయన చూచుచున్న దేవుడు అని హాగరు అంటది అనమాట. తర్వాత ఇంకా అబిగైల్, డేవిడ్స్ వైఫ్ అబిగైల్ని కూడా చూసినప్పుడు ఫస్ట్ శామ్యూయల్ 25లో షీ ఈజ్ ఆల్సో షీ poured her heart to God and ఆమె షీ ప్రివెంట్స్ బ్లడ్ ఎక్కువ, అది రక్తం చెందకుండా తన యుక్తితోటి
తనకున్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ యొక్క ప్రాబ్లం నుంచి తను పడేస్తుంది అనమాట. తర్వాత మెన్ ఆఫ్ ప్రేయర్ గురించి కూడా చూస్తే అబ్రహాము ఇంటర్సెషన్ ప్రేయర్ చూస్తాం అక్కడ. ఇతరుల గురించి అబ్రహాం ప్రేయర్ చేయటం, తన తమ్ముడు తన నెఫ్యూ గురించి లోతు గురించి అబ్రహాము గోజాడతాడు కదా. 50 మంది ఉన్నా కానీ దేవా ఈ యొక్క సొదొమ గొమొర్రాని కాపాడుతావా అంటే కాపాడుతానని. అక్కడ అసలు అది చాలా చాలా గొప్ప ఇంటర్సెషన్ ప్రేయర్ అనమాట. 45 మంది ఉన్నా కానీ కాపాడుతావా అంటే కాపాడుతానని దేవుడు అంటాడు. ఇంకా తెగించి మరి అడుగుతున్నాను దేవా, మీ చిత్తం అయితే 10 మంది ఉన్నా కానీ కాపాడుతామంటే 10 మంది ఉన్నా కానీ కాపాడుతానని అంటాడు అనమాట. సో అక్కడ అసలు లోతు వారి కుటుంబం తప్ప ఇంకెవరు అక్కడ నీతిగా బతకట్లేదు. సో కాబట్టి అక్కడ ఆ యొక్క లోతుని మటుకు తప్పించి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అంతా దేవుడు కాల్ చేశాడు. తర్వాత ప్రేయర్ ఆఫ్ మెన్ లో జేకబ్ కూడా జెనసిస్ 32లో వాళ్ళ అన్న ఏశావు మీద భయపడి ఒక్కొక్కరిని అతనుకున్న ఆస్తి పాస్తుల్ని ముందు అతనికి గిఫ్ట్ గా పంపించటం, తర్వాత పనోళ్ళను పంపించటం, తర్వాత కుటుంబాన్ని పంపించి ఒక్కడే బేతేల్ దగ్గర ఒక్కడే ఉన్నప్పుడు అక్కడ యాకోబు కూడా దేవునితోటి గోజాడతాడు, నన్ను రక్షించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే గాని నేను ఇక్కడ నుంచి నిన్ను వదలనని చెప్పానని ఆ దేవుడు ఏంజల్ ఆఫ్ ద లార్డ్ గా వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద పెనుగులాట జరిగి అతన్ని దేవుడు ఆశీర్వదించి పంపిస్తాడనమాట. సో తర్వాత మోసెస్ కూడా ఇంటర్సెషన్ ప్రేయర్, మోసెస్ ఇతరుల గురించి ప్రార్థన చేయటం, అది ఎక్సోడస్ డ్యూట్రానమీలో చూస్తూ ఉంటాము. హోరేబు కొండ దగ్గర వీళ్ళు ఆ యొక్క క్యాల్ఫ్ ఒక పశువుని తయారు చేసి బంగారు దూడను వాళ్ళను పూజిస్తూ ఉంటే దేవునికి అది అసలు అది అక్కడ చాలా ఉగ్రతమైన కోపం వస్తుంది దేవునికి. సో అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇమ్మీడియట్ గా వీళ్ళని నాశనం చేస్తాను నేను అన్నప్పుడు మోషే దేవునికి మొర పెడతా ఉంటాడు, మీరు సృష్టించిన మీ బిడ్డలు వీళ్ళు, మీరు ఇప్పుడు దాకా తెచ్చిన మీ బిడ్డలు, వాళ్ళు వాగ్దాన పుత్రులు, వాళ్ళని చంపద్దు దేవా అని వాళ్ళని ప్రాధేయపడి మోసెస్ వాళ్ళని ఇశ్రాయేలుని కాపాడినట్టుగా చూస్తా ఉన్నాము. తర్వాత దావీదు కూడా తన యొక్క ప్రార్థనలో ఇప్పుడు కన్ఫెషన్ అనేది ఉంటది. తను చేసిన పాపాలు దావీదు గుర్తు చేసుకొని దేవుణ్ణి క్షమాపణ అడుగుతా ఉంటాడు. తర్వాత తన యొక్క కీర్తనలో ప్రైజ్ అనేది కూడా బాగుంటది. దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, ఆయన ఇచ్చిన రక్షణను ఆనెస్ట్ గా విత్ ట్రూత్ఫుల్ హార్ట్ తోటి దావీదు స్తుతిస్తా ఉంటాడు ఎప్పుడు. తర్వాత సాలమన్ కూడా కింగ్ అది ఆ యొక్క మందిరాన్ని డెడికేట్ చేసినప్పుడు దేవుణ్ణి వేలాది కోడెలను, తర్వాత వేలాది పొట్టేళ్ళని బలి ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. తర్వాత ఇంకా పాలు కూడా ఇంటర్సెషన్ ప్రేయర్ ఆ యొక్క సంఘాలకు లేఖలు రాస్తా వారి గురించి ప్రత్యేకంగా పాలు అడుగుతా ఉంటాడు దేవుణ్ణి, ప్రభా వీళ్ళని రక్షించు, వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ ఇయ్యి దేవా అని అడుగుతా ఉంటాడు అనమాట. సో మనం ప్రేయర్ ఆఫ్ ఉమెన్ చూసాము, ప్రేయర్ ఆఫ్ మెన్ చూసాము. ఇప్పుడు వెన్ వి ప్రే యాజ్ ఎ ఫ్యామిలీగా మనం దేవుణ్ణి ఆరాధించడం చూద్దాము. సో మొదటగా ఆదాము కూడా ఫస్ట్ రోజుల్లో ఆదాము, హేబేలు, కయీను వారిద్దరు కూడా వాళ్ళ యొక్క అర్పణను తీసుకొని వస్తారు. సో అది కూడా ఆరాధించటం అనమాట. మనకున్నటువంటి ద బెస్ట్ ఏదైతే కలిగి ఉంటామో వాటిని దేవుని దగ్గరికి తీసుకొని రావటం అనేది అది కూడా ఒక ప్రేయర్, అది కూడా ఒక అర్పణ. సో ఆదాము హవ్వ నుంచి వారి కుటుంబం నుంచి ఉంది. ప్రత్యేకంగా అయితే సేతు గురించి ప్రత్యేకంగా రాయబడింది, మనం ఫస్ట్ లో చదువుకున్నాము. మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని సేత్ ఫ్యామిలీ అక్కడి నుంచి మనం పర్టికులర్ గా చూస్తాము. సో అంటే ఆ గ్యాప్ లో ఏబేలు కయ్యిన తర్వాత అక్కడ ఆ గ్యాప్ రాయలేదు, కానీ సేతు దగ్గర నుంచి క్లియర్ గా రాసి ఉంది అనమాట. అప్పుడు యెహోవా నామమున జెనసిస్ 4:26
అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఎట్ దట్ టైమ్ పీపుల్ బిగాన్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో మనం ఒక కుటుంబంగా ప్రార్థిస్తే వచ్చే ఎవరు ప్రార్థన చేశారు బైబిల్ అనేది చూద్దాం. సో అబ్రహాము, సేతు, తర్వాత ఐజక్ కూడా తను పిల్లలు లేకపోయినప్పుడు రెబకాకి చాలా కాలం ఐజక్ ని అడిగిద్ది, నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రత్యేకంగా దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి అని. అప్పుడు ఐజక్ అప్పుడు దేవుణ్ణి అడుగుతాడనమాట. దేవా, నీ చిత్తమైతే బిడ్డల్ని ప్రసాదించుమని. తర్వాత జాషువా కూడా దేవుణ్ణి అడుగుతాడు. ఏమనంటే జాషువా 10:12-14 బ్యాటిల్ గురించి దేవుడు అడుగుతాడు. ఒకసారి చూద్దాం. జాషువా 10:12-14. జాషువా 10:12-14. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో బాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసిన. చూసారా ఈ మాట ఎంత మంచిగా ఉందో. దేవుణ్ణి మనం మన యొక్క పూర్ణ ఆత్మతోటి సత్యంతో మనం దేవుణ్ణి అడిగితే ఆయన ఈ భూమిని కూడా తలకిందులు చేయగలడు. సో ఈ నక్షత్రాలైనా, ప్లానెట్స్ అయినా, ఏదన్నా కానీ దేవుడు దాన్ని మన కొరకు మనం అడిగిన దానికి ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలిగే దేవుడు అనమాట. కాకపోతే మనం సరైనది అడుగుతున్నామా లేదా, మనం లోకపరమైనది కాకుండా పరలోక సంబంధమైనది ఆయన మహిమ కొరకు అడిగితే ఆయన ఖచ్చితంగా ఆ మనవిని మనకి ఇస్తాడు. తర్వాత ఇంకొకటి లాస్ట్ గా మనం ఫ్యామిలీస్ గా ప్రేయర్ చేయటం చూసాము. తర్వాత ఇప్పుడు ఒక నాన్ బిలీవర్ ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడా లేదా అనేది కూడా మనం చూద్దాము. సో దానికి ఫస్ట్ గా నెబుకద్నెజరు చూద్దాం. దానియేలు గ్రంథము నెబుకద్నెజరు స్టడీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టడీ. నెబుకద్నెజర్ గురించి, ఆ కేసు గురించి చూడటం, పర్టికులర్ గా నెబుకద్నెజర్ అనే క్యారెక్టర్ గురించి, దేవుడు ఏ విధంగా నెబుకద్నెజర్ని ఒక అన్యుడైన ఎంపరర్ని ఏ విధంగా దేవుడు మార్చగలడు అనేది చూద్దాము. నాకు ఎక్కడ టచ్ అయిందంటే రాజుల గ్రంథంలో అనేక సార్లు నా సేవకుడైన నెబుకద్నెజర్ని నేను పిలుస్తున్నాను మీ మీదకి అని చెప్తా ఉంటాడు దేవుడు. సో నువ్వు దానియేలు గ్రంథం చదివేటప్పుడు కూడా అక్కడ నెబుకద్నెజర్ యొక్క మానసిక స్థితి ఫస్ట్ చాప్టర్ 2:47 చూస్తే దానియేలు ఆయనకి కలభావం చెప్తాడు కదా. అప్పుడు కలభావం చెప్పినప్పుడు నెబుకద్నెజర్ ఏమంటాడంటే, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచవాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చినాం. సో ఇక్కడ నెబుకద్నెజర్ ఏమంటున్నాడు, యేసుక్రీస్తు దేవుణ్ణి కూడా, దేవాతి దేవుణ్ణి కూడా వాళ్ళ దేవుళ్ళతో పాటు కలిపేసి ఈయన కూడా దేవుడే, ఈయన కూడా పూజించడానికి అర్హుడే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడనమాట. తర్వాత చాప్టర్ 3:29 చూస్తే అక్కడ ఏమైంది, ఇక్కడ దేవుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఫీరీ ఫర్నెన్స్ లో కనబడినప్పుడు ఆయన అక్కడ నెబుకద్నెజర్ ఏమంటున్నాడు చూద్దాము. నెబుకద్నెజరు చాప్టర్ 3:28 నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి
తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనమును నియమించున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాషలో మాట్లాడే వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో గాని వారి దేవుని దేవుడు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండున నేను. సో అక్కడ నెబుకద్నెజరు ఏమంటున్నాడు, ఈ దేవుడు ఒక్కడే సమర్థుడు, దీన్ని ఇంక వేరే దేవుడు ఎవరు వచ్చి సహాయం చేయలేరు, ఈ ఒక్క దేవుడే సహాయం చేయగలడు అని నెబుకద్నెజరు అంటున్నాడు. ఫస్ట్ లో ఏమన్నాడు, ఈయన కూడా ఒక దేవుడే, ఈ మిగతా దేవులతో పోల్చాడు. ఇక్కడ మాత్రం ఈయన మిగతా దేవుడు లాగా కాదు, ఈయన వచ్చి రెస్క్యూ చేసే దేవుడు అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత మూడోసారి చాప్టర్ 4 వర్స్ 37 లో చూద్దాము. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకము రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు కాదు ఇది సెకండ్ ప్రేయర్. దానికి ముందు నెబుకద్నెజరు కలగంటాడు కదా, ఒక పెద్ద చెట్టు, దాని కింద రకరకాల పక్షులు, అనేక రకాలైన జంతువులు ఉంటే ఒక వ్యక్తి పరలోకం నుండి వచ్చి పెద్దగా ప్రకటిస్తాడు, ఆ చెట్టుని నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పళ్ళను పారవేయుడి, పశువులను దాని నీడని తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి అనే కళ నెబుకద్నెజరుకు వచ్చినప్పుడు ఆ కళలో దానియేలు తనకి చెప్తాడనమాట, నీ యొక్క రాజ్యం కూడా 7 years నీ వద్ద నుండి తీయబడును, ఎందుకంటే మీలో గర్వం ఇంకా ఉంది, ఆ గర్వం పోలేదు, దేవుడు నిన్ను రాజ్యాధికారం నుంచి తీసివేసి ఒక మానవుని కంటే మృగముగా మారుస్తాడు 7 years ఆ పీరియడ్ అని చెప్పని దానియేలు తనకి చెప్పినప్పుడు, ఆ 7 years పీరియడ్ అయిపోయిన తర్వాత తన యొక్క గర్వము అంతా అణిగిన తర్వాత 5వ అధ్యాయము 34లో ఉంది. 34లో ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తొట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాదు. 37లో ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అల్పశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను అనెను. చూసారా, ఇక్కడ అన్యుడు అయినటువంటి నెబుకద్నెజరు కూడా దేవుడు ఎవరో తెలుసుకొని తన యొక్క గర్వాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించిన వాడిగా చూస్తా ఉన్నాము. మొదట నెబుకద్నెజరు దేవుణ్ణి దేవతలతో పాటు పెట్టాడు. తర్వాత రెండోసారి చూస్తే ఈయనొక్కడి సమర్థనీయుడు అని అంటున్నాడు. ఇక్కడ మూడోసారి చూస్తే 37లో ఇలాగ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, అసలు ఈయనే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత మనం ఫస్ట్ వై వి నీడ్ టు ప్రే అని చూసాము. దేవునితో సహవాసం కలిగి ఉండటం, దేవునితోటి ట్రస్ట్ కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం చూసాము. తర్వాత మన యొక్క పాపం నిమిత్తము ప్రార్థన చేయటం దావీదు గురించి చూసాము. తర్వాత ఇంటర్సెషన్ ప్రేయర్స్ వాటి గురించి చూసాము. అబ్రహాము లోతు గురించి అడగటం, తర్వాత దానియేలు దేవుని గురించి అడగటం, జాషువా ప్రేయర్ చూసాము. తర్వాత ఉమెన్ వాళ్ళు మన యొక్క అవసరతల గురించి ఉమెన్ ఏ విధంగా ప్రార్థన చేస్తారో చూసాము. మేరీ ప్రార్థనలో
దేవుని ఎలాగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మేరీ ద్వారా చూసే మదర్ మేరీ ద్వారా అన్యుడైనటువంటి నెబుకద్నెజరు ఆ దేవుణ్ణి తన యొక్క గర్వాన్ని ఆయన అణిచిన తర్వాత దేవుణ్ణి స్తుతించిన వాడిగా నెబుకద్నెజరుని చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఈవెన్ డిమాన్స్ ఆల్సో దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాము. డిమాన్స్ ఎక్కడంటే మాథ్యూస్ లో మార్క్ 1:24 ఉంది. నువ్వు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని ఒకసారి అడుగుతారు. మాథ్యూ 8:29 సన్ ఆఫ్ గాడ్ టార్మెంటర్స్ నాట్ అని యేసుక్రీస్తుని బతిమాలుతున్నట్టుంటి. తర్వాత ఒక పెద్ద లీజియన్ మార్క్ 5:12 కూడా మమ్మలను ఈ డిమాన్ స్పిరిట్స్ మమ్మల్ని ఈ పందుల్లోనికి పంపించమని వేడుకుంటాయి అనమాట. సో అది ప్రేయర్ కాదు, కానీ డిమాన్స్ చేసేది విన్నపాలు అంటే మమ్మల్ని మీ రాకముందే, కాలము సమీపించక ముందే మమ్మల్ని నాశనం చేయొద్దని అవి వేడుకోవటం కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. సో అప్లికేషన్ గా చూస్తే దేవుడు మనతోటి సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. తర్వాత మనతోటి ఒక ట్రస్ట్ కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మన యొక్క ప్రార్థన విన్నపాలు తన చిత్తం జరుగులాగా అడుగుచూ ఉన్నాడు. తర్వాత ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుకొనిచూ ఉన్నాడు. తర్వాత ఇంకొకటి లాస్ట్ గా ఆదాము ఈడెన్ ఆఫ్ గార్డెన్ లో తన చిత్తాన్ని జరిగించుకున్నాడు ఆదాము. సో తినద్దన్న పండుని ఆజ్ఞను తోసివేసి తను తింటాడనమాట. సో అక్కడ ఈడెన్ ఆఫ్ గార్డెన్ లో ఆదాము దేవుని చిత్తము కాకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని మనకి ఈ విధంగా పాపంలోనికి పోవటానికి కారణమయ్యాడు. కానీ గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు తండ్రి నీ చిత్తమే జరగాలని అడిగినట్టుగా చూస్తా ఉన్నాము. తర్వాత యేసుక్రీస్తు కూడా చాలాసార్లు మనకి చెప్పాడు, నీ చిత్తమే జరగాలి దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఎదురు నుండి తీసివేయమని. తర్వాత లూకా 11:9 మనం చూస్తా ఉన్నాము. అక్కడ 11:13 పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన నేను. సో మనం అక్కడ చదివింది అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుగు ప్రతివానికి దొరకబడును, తట్టు ప్రతివానికి తీయబడును అని దేవుడు చెప్తా ఉండి చివరిలోకి వచ్చేసరికి 13వ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును నేను. అక్కడేం పెద్ద లిస్ట్ దేవుడు చెప్తా ఉన్నాడు, కానీ చివరికి 13 వచ్చేసరికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఈ లోకరీత్యా అడిగే కాకుండా ఆయన ఇంకా మరి ఎక్కువగా మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండటం అంటే మనకి ఇంకా అంతకంటే గొప్ప సంగతి ఇంకోటి ఏమీ లేదనమాట. అది పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండటం. సో దేవుడు మనకి ఈ లోకము సంబంధమైనవే కాకుండా మనకు తను ప్రేమించే వారికి తన ఆత్మనే, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మనే యేసుక్రీస్తు ఆత్మనే మనకు ఇవ్వాలని ఇష్టపడుచు ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునితోటి పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండేటట్టుగా మనం తండ్రి, దేవా, నా ప్రభువా అని దేవునికి మన యొక్క ప్రార్థనలను విన్నవించుకుందాము. థ్యాంక్ యూ.